సిద్దిపేట రైతు బజార్లో దొంగతనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ తరచూ చోరీలు జరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దొంగతనాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా కూరగాయలు కొనేవారిలా నటిస్తూ దొంగలు బజార్లో తిరుగుతున్నారు. అందిన కాడికి దోచుకుంటూ రైతులను నష్టపరుస్తున్నారు. దొంగల టార్గెట్ కేవలం విలువైన వస్తువులే అనుకుంటే పొరపాటే. రైతులు తెచ్చే కూరగాయలను కూడా వదిలిపెట్టడం లేదు. పచ్చిమిర్చి, టమాటా, వంకాయలు, బెండకాయలు మాత్రమే కాకుండా నిమ్మకాయల సంచులను కూడా దొంగలు ఎత్తుకుపోతున్నారని రైతులు వాపోతున్నారు. అంతేకాదు వ్యాపారుల్లా పరిచయం చేసుకుని కిలోల కొద్ది కూరగాయలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా క్షణాల్లో పరారవుతున్నారు. ఈ పరిస్థితులతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బజార్లో సంచరిస్తున్న దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు బజార్ ఎస్టేట్ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ బజార్కు వచ్చే రైతులు, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఏమరపాటు వల్ల నష్టం కలుగుతుందన్నారు. నా పేరు మల్లారెడ్డి. నేను ఎన్జిఓస్ కాలనీలో ఉంటా. రోజువారీ కార్యక్రమం కూరగాయల కొరకు వచ్చిన మీదికి పోయి ఆలుగడ్డలు అవి తీసుకొని కిందికి వచ్చి లాస్ట్లో టమాటాలు తీసుకున్నా. నా పక్క పంటి ఒక అబ్బాయి వచ్చిండు. అది నేను ఆయన గుర్తుపట్టలేదు. భుజం మీద చేసినట్టు వేసాడు. సీసీ ఫుటేజ్లో చూస్తే భుజం మీద చేసి జేబులోకి వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. ఐఫోన్ ఉండే నా జేబులో, ఐఫోన్ తీసుకొని వెళ్ళిపోయింది. ఆ ఫోన్ పోలీసులు దీని మీద దర్యాప్తు చేసి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్టే రైతు బజార్ నాటువంటి సామాన్య మానవులు, ఇంకా నాకంటే సామాన్య మానవులు కూడా ఉంటారు. కాబట్టి దయచేసి ఇటువంటిది జరగకుండా రైతు బజార్ వాళ్ళు కానీ పోలీసులు కానీ చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వచ్చిన కస్టమర్లు కూడా, ఎందుకంటే గోల్డ్ రేట్లు ఎక్కువ పెరిగినాయి కాబట్టి దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. ఎవరి మీద డిపెండ్ కాకుండా ఎవరి మాలు వాళ్ళకే జాగ్రత్తగా ఉండి ఇక్కడ కొన్న మాలు వినియోగదారులైనా, వ్యాపారస్తులైనా, అమ్ముకునేటోళ్ళు రైతులమైనా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు ప్రభాకర్. నేను రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ను. సిద్దిపేట రైతు బజార్కు ప్రతి నిత్యం వందల మంది రైతులు, వేల సంఖ్యలో వినియోగదారులు వస్తుంటారు. కాబట్టి ఇక్కడ ప్రతినిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రద్దీ సమయంలో ఏంటంటే కొంతమంది వాటంగా చూసుకొని కూరగాయలు ఎత్తుకపోవడం అట్లాంటివి అన్నీ చేస్తున్నారు. కాబట్టి రైతులు కానీ వినియోగదారులు కానీ తమ వస్తువులకు తాము జాగ్రత్తగా ఉండాలి. కెమెరాలు ఉన్నాయి అయినా కానీ, ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉంటే దేనికైనా బెటర్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా దొంగతనం చేసినట్టు మన కెమెరాలో దొరికితే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. కానీ అప్పటి వరకు కూడా రైతులైనా, వినియోగదారులైనా మీ యొక్క వస్తువులను మీరు భద్రంగా ఉంచుకోవాలి.